హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. మేమంతా సిద్ధం మొదటి సభలో జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇష్యూస్ని క్లారిఫై చేశారు. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి మాట్లాడారు. దాంతోపాటు ఇటీవల గడిచిన వారం 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ డ్రగ్స్కు సంబంధించిన అంశంపైన స్పందించారు. విశాఖ డ్రగ్స్కు సంబంధించిన అంశంపైన నేరుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బంధువులు దీని వెనుక ఉన్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సభ వేదికగా ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ కేసులో తమకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలిసి ఈ మొత్తం విచారణ సిబిఐ అధికారులు అక్కడికి వెళ్ళి విచారణ ప్రారంభించగానే తెలుగుదేశం పార్టీ మీడియా మాపైన నిందలు మోపే ప్రయత్నం చేశాయి. కానీ తీరా చూస్తే అది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి బంధువుల కంపెనీగా తేలింది. సో ఈ పర్టికులర్ ఇష్యూలో ఏమైనా క్రైమ్ జరిగుంటే అది భారతీయ జనతా పార్టీ కూటమి వైపు నుంచి జరిగింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీంతో ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి సభలో స్పష్టం చేశారు. దాంతోపాటు సభలో మాట్లాడిన మిగతా ప్రధానమైన ఇష్యూస్ గురించి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, సభలో చాలా సందర్భాల్లో ఆయన చెప్తూ ఉన్నట్లుగానే, సిద్ధం సభలో ఆయన చెప్పినట్టుగానే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తానేం చేశారనే విషయాన్ని చెప్పారు. పేద వర్గాలకు సంబంధించి తానేం చేశారనే విషయాన్ని చెప్పారు. పెన్షన్లకు సంబంధించి ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. తాను లేకపోతే ఇవేవి రావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. వాలంటీర్ల ద్వారా గ్రామీణ స్థాయిలో సేవలు ఏ విధంగా అందిస్తున్నారో అవి ఏ రకంగా 5 ఏళ్లుగా కంటిన్యూ అవుతున్నాయి, 58 నెలలుగా ఇవి కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉండాలి అనే విషయాన్ని మీరు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే విషయాన్ని చెప్పారు. దాంతోపాటు చివరిలో 2014లో ఈ 3 పార్టీలే కలిసి వచ్చాయి. ఇప్పుడు ఈ 3 పార్టీలే మళ్ళీ కలిసి వస్తున్నాయి. ఈ 3 పార్టీలు 2014లో ఓ పాంప్లెట్ రూపంలో మేనిఫెస్టోని ఇచ్చాయి. సో చాలా పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం చేశాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకేదో చేస్తామంటూ రకరకాల హామీలను ఈ 3 పార్టీల కూటమి 2014లో ఇచ్చింది. అయితే ఆ తరువాత ఆ పార్టీల కూటమి ఇచ్చిన మేనిఫెస్టో కూడా కనపడకుండా పోయింది. వేరేజ్ మేము అధికారంలోకి రావడానికి ముందు ఒక మేనిఫెస్టో ఇచ్చాం. ఆ మేనిఫెస్టోని ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా భావిస్తూ వచ్చాం. దాన్ని 99% అమలు చేసాం. మీ కళ్ళ ముందు కనపడుతోంది. వేరేజ్ 2014లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని 14 నుంచి 19 వరకు ఎంతవరకు అమలు చేశారో ఒకసారి కంపేర్ చేయండి అంటూ జనరల్గా స్టేట్మెంట్ ఇచ్చి వదిలివేయడం కాకుండా 2014లో కూటమి ఇచ్చిన మేనిఫెస్టోకి సంబంధించిన పాంప్లెట్ని పట్టుకొని వచ్చారు. ఆయన పట్టుకొని వచ్చి ఒక్కొక్క వాగ్దానాన్ని చదువుతూ వాళ్ళు ఎలా అమలు చేయలేకపోయారో గమనించండి అని చెప్తున్నారు. లక్ష్మికి సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి, ప్రత్యేక హోదాకు సంబంధించి ఇలా ఒక్కొక్క మేజర్ ప్రామిస్ ఏదైతే కూటమి 2014లో చేసిందో, కూటమి ప్రామిస్ చేసింది, అధికారంలోకి వచ్చింది, ఆ మేనిఫెస్టోని మాత్రం దాచేసింది. ఆ మేనిఫెస్టో నా దగ్గర ఉంది. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఇవి, వీటిని ఏమైనా అమలు చేశారా మీరే గమనించండి అంటూ ప్రజల్ని క్వశ్చన్ చేస్తూ 2014లో ఇచ్చిన హామీల్ని కూటమి అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఈ కూటమి చెప్తున్న మాటల్ని మీరు నమ్మకండి, ఈ కూటమి చెప్తున్న మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. అంతేకాదు ఈ కూటమి ఇంకా పెద్ద పెద్ద హామీలు ఇవ్వచ్చు, బెంజ్ కార్లు ఇస్తామని చెప్పొచ్చు, ఇంటికి 1 కిలో బంగారం ఇస్తామని చెప్పొచ్చు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేది ఉండదు, మేనిఫెస్టోని పక్కన పెడతారు. కాబట్టి ఈ తరహా హామీలు ఇస్తూ ఉంటారు, వాళ్ళని ఏమాత్రం పట్టించుకోవద్దు అని చెప్తున్నారు. చాలా సందర్భాల్లో చెప్తున్నట్టుగానే తాను అర్జునుడిని అభిమన్యుడిని కాదు అంటూ సభలో చెప్పే ప్రయత్నం చేశారు. తాను ఒక్కడిని ఓడించడం కోసం, ఒక్క జగన్మోహన్ రెడ్డి కోసం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న 2 జాతీయ పార్టీలో ఓ పార్టీతో ప్రత్యక్షంగా, మరో పార్టీతో పరోక్షంగా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది అనే విషయాన్ని చెప్తున్నారు. సో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇంకా రెగ్యులర్గా ఆయన చెప్తున్నట్టుగానే దుష్ట చతుష్టయంలో భాగంగా మీడియా సంస్థలు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ నా కుటుంబ సభ్యులు, చివరికి నా కుటుంబంలో 2 నా చెల్లెలను కూడా నాపైకి ఉసిగొల్పుతున్నారు వాళ్ళ అధికారం కోసం. నా ఒక్కడి కోసం ఇంతమంది నా పైన ఫైట్ చేస్తున్నారంటే, నా ఒక్కరిని ఓడించడం కోసం ఇంతమంది అక్కడ కట్టకట్టుకొని వచ్చారంటే ఏ స్థాయిలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకుండా చూడాలనుకుంటున్నారో, ఏ రకంగా తాను ప్రజల్లో ఏ స్థాయిలో బలంగా ఉన్నారనే విషయాన్ని ఇది తెలియజేస్తోంది. సో నేను జగన్ మళ్ళీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి, పేదలు అనేక ఇబ్బందులు పడతారు. 2014 నుంచి 19 వరకు ఏ తరహా ఇబ్బందులు పడ్డారో అదే తరహా ఇబ్బందుల్ని మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కూటమిని ఒట్టి పరిస్థితులు నమ్మొద్దు. పొరపాటున నమ్మారంటే 2014 తర్వాత ఏ పరిణామాలు ఉన్నాయో అవే పరిణామాలు ఉంటాయనే విషయాన్ని ప్రజలకు సభ వేదికగా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. మ్యాక్సిమం ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పే ప్రయత్నం చేశారు. కడప జిల్లాకు సంబంధించి ఏం చేశారో చెప్పే ప్రయత్నం చేశారు. కూటమి చెప్పిన మాటల్ని ఎలా నిలబెట్టుకోవడానికి అవకాశం లేదనే విషయాన్ని చెప్తూ వచ్చారు. తనను ఒక్కడిని చేసి మొత్తం అందరూ కలిసి అటాక్ చేస్తున్నారనే విషయాన్ని చెప్తూ వచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబంలో చీలిక తెచ్చి కుటుంబ సభ్యులనే తనపైకి ఉసిగొలుపుతున్నారంటూ చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు. సో మొత్తంగా
ఒక పొలిటికల్ స్పీచ్తో పాటు అకాడమిక్ స్పీచ్ కూడా తాను ఏం చేశారనే దానికి సంబంధించి చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. సో మొత్తంగా మేమంతా సిద్ధం సభ, మొదటి సభ ప్రొద్దుటూరు వేదికగా జరిగిన సభ సూపర్ సక్సెస్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అంచనా. సో దీనికి సంబంధించి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆబ్వియస్లీ ఎలక్షన్ తర్వాతే మనకు తెలిసే అవకాశం ఉంటుంది.